హే గాయ్స్, మీషో అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ శారీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో మనకి ఫెస్టివల్ సీజన్ ఆన్ ది వేలో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఈ వీడియోలో షేర్ చేశాను. అండ్ ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి నాకు సిస్టర్ రివ్యూ షేర్ చేయమని అడిగారనమాట. సో మీరు ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి డిఎం చేయండి. అండ్ మన ఛానల్లో అయితే మోస్ట్లీ ట్రెండింగ్ కలెక్షన్సే రివ్యూ అయితే షేర్ చేశాను. లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడాను మిస్ అవ్వకుండా అయితే చూడండి. అండ్ ఈ శారీ విషయానికి వచ్చేస్తే శారీ ఓవరాల్ మనకి ఇలా స్కాలపీ బార్డర్ అయితే వస్తుందన్నమాట కాపర్ జరీతో. అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది. సో ఆ ప్రింటింగ్ ఉన్నప్పుడు కొంచెం మనం జెంట్లీగా వాష్ చేస్తూ ఉండాలి. సో మనం డైలీ వేర్ కాకుండా అప్పుడప్పుడు అకేషన్కి కట్టుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఫాలింగ్ మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట. సో కట్టుకున్నా మనం చాలా స్లిమ్గా అయితే కనిపిస్తూ ఉంటాము. శారీలో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అన్ని కలర్స్ కూడా మనకి పేస్టల్ కలర్స్లోనే వస్తాయి లైట్గా. అండ్ ఈ శారీ కాస్ట్ అయితే నాకు 700 to 600 రేంజ్లో అయితే పడింది. సో ఆ కాస్ట్కి ఈ క్వాలిటీకి నేనైతే టోటల్ వర్త్ అని చెప్తాను. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్గా అయితే ఇచ్చారనమాట మెరూన్ కలర్లో. అండ్ ఓవరాల్ బ్లౌజ్ అయితే మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి స్లీవ్స్ వర్క్ అయితే ఇచ్చారు, కట్ వర్క్ ఇచ్చేసి. అండ్ ఓవరాల్ బ్లౌజ్ పీస్ మనకి ఇలా బూటీస్ వస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ పీస్ అయితే మనకి 80 సెంటీమీటర్స్ వరకు అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ శారీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ శారీ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే నేను తీసుకున్న సెకండ్ శారీ అనమాట. ఇందాక నేను చూపించింది ఇది సేమ్ ఒకటే శారీ బట్ కలర్ వేరియేషన్ ఉంటుంది. ఇది నేను ఆక్వా బ్లూ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. సో ఈ శారీ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ ఈ శారీ విషయానికి వచ్చేస్తే ఈ శారీ అయితే మనకి ప్యూర్ చిఫాన్ ఫ్యాబ్రిక్తోనే వస్తుందన్నమాట. అండ్ శారీ ఓవరాల్ కూడా మనకి ఇలా స్కాలపీ బార్డర్తోనే వస్తుంది జరీ వర్క్తో. ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా మనకి చక్కగా మంచి ఫాలింగ్ మెటీరియల్తోనే వస్తుంది. కట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్గా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మంచి పేస్టల్ కలర్స్లో వాటి లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మంచి ఎఫర్డబుల్ రేంజ్లోనే మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ శారీ ఓవరాల్ అయితే మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు, అదంతా మనకి జరీ వర్క్తో అయితే వర్క్ ఇచ్చేసారనమాట. సో ఈ శారీ కాస్ట్ అయితే నాకు 700 రేంజ్లో అయితే పడింది. మనం ఆన్లైన్ పే చేసామంటే ఇంకొంచెం ప్రైస్ అయితే లెస్ అవుతుంది. సో ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ కట్టుకున్నామంటే చాలా స్లిమ్గా కనిపిస్తాం. అండ్ కట్టుకుంటే మాత్రం మంచి పార్టీ వేర్ అండ్ ఫెస్టివల్ లుక్ కూడా క్రియేట్ అవుతుందన్నమాట. అండ్ దీనికైతే బ్లౌజ్ పీస్ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారు. మంచి టీల్ బ్లూ కలర్లో అయితే ఉంటుందన్నమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి. అండ్ ఓవరాల్ బ్లౌజ్ అయితే మనకి ఇలా స్లీవ్స్ దగ్గర వచ్చేసరికి జరీ వర్క్ అయితే వస్తుంది. అండ్ స్లీవ్స్కి ఎడ్జెస్లో అయితే మనకి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్ బ్లౌజ్ అయితే మనకి ఇలా చిన్న బూటీస్లో అయితే పెట్టారనమాట జరీ వర్క్తో. అండ్ శారీ క్వాలిటీ మాత్రం 10 out of 10 ఇచ్చేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి ట్రెండింగ్లో ఉన్న సో ఈ శారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అదర్ కలర్స్ కూడా మెన్షన్ చేస్తాను. నచ్చితే మాత్రం ట్రై చేయండి. అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్లో మోస్ట్లీ ట్రెండింగ్ కలెక్షన్సే రివ్యూ షేర్ చేస్తాను. నచ్చితే మాత్రం ట్రై చేయండి. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న థర్డ్ శారీ. మీషో అండ్ ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న పీస్. ప్రెజెంట్ అయితే ఇలాంటి జార్జెట్ శారీస్ అయితే మనకి మంచి ట్రెండింగ్లో అయితే రన్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇదైతే నేను మంచి రెడ్ కలర్లో అయితే తీసుకున్నాను. అండ్ శారీ అయితే మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందన్నమాట. సో బ్లౌజ్ పీస్ అయితే మనకి సెల్ఫ్లోనే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఓవరాల్ అయితే మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి సీక్వెన్స్ అయితే ఇచ్చారనమాట. సో బ్లౌజ్ పీసే దీంట్లో హైలైట్గా అయితే ఉంటుంది. మంచి షైనింగ్లో అయితే ఉందన్నమాట బ్లౌజ్ పీస్. సో ఈ శారీస్ అయితే మనకి మంచి బడ్జెట్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కుదిరితే వాటి లింక్స్ కూడా నేనైతే షేర్ చేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా సెట్ అవుతుంటాయి.
సో ఈ శారీ విషయానికి వచ్చేస్తే శారీ అయితే మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ శారీ ఓవరాల్ అయితే మనకి ఇలా కట్ వర్క్ బోర్డర్ అయితే ఇస్తారు. అండ్ శారీ అంతా మనకి ప్లెయిన్లోనే ఉంటుంది. అండ్ ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటుందన్నమాట. సో కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. సో ఇదైతే పళ్ళు పార్ట్. దీనికి ఎడ్జెస్లో అయితే మనకి ఇలా కట్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చేసారనమాట. సో శారీ ఓవరాల్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే ట్రై చేయండి. అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ రివ్యూ చూడాలనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కోడ్ మెన్షన్ చేస్తే నాకైతే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న 4th శారీ అనమాట. ఇందాక నేను చూపించింది ఇది సేమ్ ఒకేలా ఉంటుంది, కాకపోతే బ్లౌజ్ పీస్ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. మంచి ట్రెండింగ్లో అయితే రన్ అవుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి మంచి బడ్జెట్ రేంజ్లో అయితే ఉంది. అండ్ ఈ శారీకి మనకి బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ పీసే మనకి హైలైట్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి మొత్తం ఓవరాల్ అయితే మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఈ ఎంబ్రాయిడరీ కూడా మనకి స్లీవ్ వర్కే ఇచ్చారనమాట. అండ్ ఆ వర్క్ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. థ్రెడ్ ఎంబ్రాయిడరీతో మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ బ్లౌజ్కి అయితే మనకి ఇలా బూటీస్లా అయితే ఇచ్చారు. అండ్ ఇదైతే నాకు 500 రేంజ్లో అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, వాటి లింక్స్ కూడా ఇస్తాను, నచ్చితే మాత్రం ట్రై చేయండి. మంచి బడ్జెట్ రేంజ్లో అయితే ఉంది. అండ్ ఈ శారీ విషయానికి వచ్చేస్తే ఈ శారీ అయితే మనకి టోటల్ ప్లెయిన్లో అయితే ఉంటుంది. శారీకి పళ్ళు పార్ట్ అనమాట. ఇలా మనకి కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది. అండ్ ఈ బోర్డర్ అయితే మనకి కింద పార్ట్ అయితే మనకి టోటల్ కట్ వర్క్ అయితే ఇచ్చారు, బట్ పైన వర్క్ అయితే మనకి హాఫ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. అండ్ శారీ ఓవరాల్ ఇలా ప్లెయిన్తో అయితే వస్తుంది. అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్స్ రివ్యూ చూడాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కోడ్ మెన్షన్ చేయండి. నాకు రివ్యూ చేయడానికి కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఈ శారీని అయితే మనం ఫ్రాక్స్లో అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ప్రీవియస్గా మీషోలో ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశారనమాట. మనకి బ్లౌజ్ పీస్ని అయితే యోక్ పార్ట్గా పెట్టించుకొని కింద ఫ్రాక్లో అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, అలా అయినా బాగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న 5th శారీ అనమాట. ఇవైతే మనకి మంచి ట్రెండింగ్లో అయితే రన్ అవుతున్నాయి అండ్ మంచి బడ్జెట్లో కూడా ఉన్నాయన్నమాట. ప్రీవియస్గా అయితే మన వీడియోలో ఇలాంటి డిజైన్తో నేను ఒక ఫ్రాక్ని అయితే షేర్ చేశాను. అదైతే మనకి కాటన్ లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందన్నమాట. దీన్ని మనం శారీలో అయినా వేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఫ్రాక్స్లో అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు. దీని ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి జార్జెట్లో అయితే ఇచ్చారనమాట. అండ్ ఓవరాల్ శారీ అయితే మనకి ఇలా హార్ట్ షేప్తో అయితే వస్తుంది. ఇదైతే మనకి థ్రెడ్తో మగ్గంలా చేశారనమాట. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ శారీ కూడా మనకి మంచి బడ్జెట్లో అయితే అవైలబుల్ అనమాట. సో దీన్ని మనం శారీలా కాకుండా ఫ్యాబ్రిక్స్ కస్టమైజ్ చేయించుకుంటే కూడా బాగుంటుంది. అండ్ ఈ శారీకి అయితే మనకి సెల్ఫ్లోనే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట. సో ఈ శారీ విషయానికి వచ్చేస్తే శారీ ఓవరాల్ అయితే మనకి ఇలా హార్ట్ షేప్తో నిండిపోతుంది, కలకలాడుతూ ఉంటుంది అనమాట ఇలా. అండ్ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ అయితే మనకి 300 రేంజ్లో అయితే ఉందన్నమాట. మంచి ఎఫర్డబుల్ రేంజ్లో అయితే ఉంది. సో అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారు. అండ్ మంచిగా ఫ్రాక్స్లో అయినా కస్టమైజ్ చేయించు. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న 6th శారీ అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవి మంచి ట్రెండింగ్లో అయితే రన్ అవుతూ ఉన్నాయి. అండ్ మన ఛానల్ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కోడ్ మెన్షన్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ ఆర్ఎల్స్ కోడ్ అయినా మెన్షన్ చేయండి. నాకు ఈజీగా ఉంటుంది రివ్యూ షేర్ చేయడానికి. సో ప్రెజెంట్ అయితే ఇలాంటి శారీస్ మనకి మంచి ట్రెండింగ్లో అయితే రన్ అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి చిఫాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. అండ్ ఇంకా దీంట్లో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ శారీ మెటీరియల్ మాత్రం చాలా ఫ్లోయీగా అయితే ఉందన్నమాట. కట్టుకుంటే మాత్రం చాలా సింపుల్గా అండ్ చూడటానికి కూడా ఒక ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ అయిపోయింది. చక్కగా మనం శారీ ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది అనమాట.
అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇలా ఫాయిల్ ప్రింట్తో అయితే వస్తుంది. సో ఇది డైలీ వేర్ కాకుండా అకేషనల్ వేర్గా వేసుకుంటాం కాబట్టి ఎక్కువ రబ్ చేయకుండా కొంచెం జెంట్లుగా వాష్ చేస్తూ ఉండాలి. సో ప్రింటింగ్ ఏంటంటే మనం ఎక్కువ రబ్ చేసామంటే పోతూ ఉంటుంది కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి శారీకి పళ్ళు పాట అనమాట. సో పళ్ళు పాట అయితే ఇలా ఇచ్చారు. అండ్ ఓవరాల్ శారీ మనకి ఇలా లైన్స్లో అయితే వస్తుంది. శారీకి బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. అండ్ కింద బార్డర్ అయితే మనకు కొంచెం పెద్దగా అయితే ఇచ్చేసారనమాట. సో ఆ బార్డర్ కూడా మనకి కొంచెం ఫాయిల్ ప్రింట్ అయితే లైట్గా అయితే ఉంటుందన్నమాట. మరీ హెవీగా ప్రింటింగ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈ శారీ కాస్ట్ అయితే మనకి 500 రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట మీషోలో. అండ్ అదే ప్రైస్లో మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా సేల్ చేస్తున్నారు. అండ్ మీషోలో వచ్చేసి మనకి ఒక్కొక్క సెల్లర్ దగ్గర ఒక్కొక్క ప్రైస్ అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బార్డర్ కలర్లో అయితే ఇచ్చారనమాట, మస్టర్డ్ ఎల్లో కలర్లో. అండ్ ఓవరాల్ బ్లౌజ్ కూడా మనకి లైట్గా ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి 80 సెంటీమీటర్స్ అయితే ఇచ్చేసారనమాట. సో ఈ శారీని అయితే చిన్న చిన్న అకేషన్స్కి అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కట్టుకున్నాక మాత్రం చాలా స్లిమ్గా అయితే కనిపిస్తాం అనమాట. సో చక్కగా ప్రిల్స్. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. అండ్ ఈ శారీ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. బాయ్.